ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలన్నీ తెరుచుకున్నాయి. వేసవి సెలవుల తర్వాత ఈ స్కూల్స్ ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ చేస్తారు. యథావిధిగా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నారు అధికారులు. మనబడి మన పండుగ అనే పేరిట ఇవాళ పాఠశాలలో సంబరాలు ఉండనున్నాయి. నెల్లూరు జిల్లాలో 3431 ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ తెరుచుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 49 రోజుల తర్వాత మళ్ళా ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో ఉండొచ్చు, ప్రైవేట్ స్కూల్స్లో ఈ యొక్క పండగ వాతావరణం కొనసాగుతుంది. మనబడి మన పండగ ఈ యొక్క వాతావరణాన్ని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్కి కూడా రీఓపెనింగ్ పెట్టడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పంపించే పని చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో ఒక పండగ వాతావరణం కనపడుతూ ఉంది. ఈ రోజు నుంచి కూడా మిత్రా పేరుతో, సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో కూడా కిట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ఏదైతే విద్యార్థులకు ఇచ్చేటువంటి ఇటు యూనిఫామ్ అయ్యొచ్చు, షూస్, సాక్సెస్, అదేవిధంగా స్కూల్ బ్యాగ్, ఇవన్నీ కూడా మిత్రా కిట్ల ద్వారా కూడా పంపిణీ చేసే కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే దాదాపు కూడా 3400 పైగా కూడా స్కూల్స్ ఉన్నాయి. అందులో ప్రభుత్వ పాఠశాలలు 2400, ఏడేడు 22 పాఠశాలలు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు 849 ఉన్నాయి. ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లాకు సంబంధించి నగరంలో ఉన్నటువంటి కేఎన్ఆర్ పబ్లిక్ స్కూల్లో ఉన్నాను. ఒకసారి మనం కేఎన్ఆర్ హై స్కూల్కి సంబంధించినటువంటి ప్రాంతం కూడా చూడవచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో అడ్మిషన్స్ కొరకు కూడా అనేక మంది కూడా ఇక్కడికి వచ్చున్నారు. దాదాపు కూడా కేఎన్ఆర్ అంటేనే నగరపాలక ఉన్నత పాఠశాల. ఇది దాదాపు అనేక మంది కూడా విద్యార్థులు ఇక్కడ ఒక ఉన్నతమైనటువంటి విద్యను అందించేటువంటి పాఠశాలలో ఇది ఒక పాఠశాల అంటారు. ఇక్కడ అడ్మిషన్స్ కూడా వచ్చేటువంటి తల్లిదండ్రులకు నో అడ్మిషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే దాదాపు వేల సంఖ్యలో ఇక్కడికి అడ్మిషన్స్ కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకించి కూడా అడ్మిషన్స్ కొరకు వందలాది మంది కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్స్ అంతా కూడా అడ్మిషన్స్ కోసం వచ్చినటువంటి తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చు. టీసీలు తీసుకోవచ్చు. ఈరోజు ఒక్కరోజే లాస్ట్గా పరిగణలోకి తీసుకుంటారు. అడ్మిషన్స్ పూర్తి స్థాయిలో కూడా కేఎన్ఆర్లో అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ఏంటి, ఎలా ఉంది కేఎన్ఆర్ పబ్లిక్ స్కూల్? అడ్మిషన్స్ అయితే చాలా ఉత్సాహంగా, చాలా ఆనందభరితంగా ఉన్నాయి. దాదాపుగా ఒక 500 నుంచి 700 వరకు కూడా అడ్మిషన్స్ చేసుకునే అవకాశం ఉంది. కానీ మాకు లిమిటెడ్ అకామిడేషన్ ఉంది కాబట్టి మేము కొద్దిగా రెస్ట్రిక్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నాం. కానీ జనాల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. అందువల్ల చాలా అందరిని రూమ్లో పంపించేసాము. పేరెంట్స్ బాగా వాళ్ళు ఆతృత ఎదురు చూస్తున్నారు. మ్యాక్సిమం వీలైనంత వరకు అందరికీ ఇచ్చేదని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ మనకు మౌలిక వసతులు కానివ్వండి, అది రూమ్స్ కానివ్వండి, టీచర్స్ కూడా అందరూ కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో వీలైనంత వరకు అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తానికైతే ప్రతి సంవత్సరం కూడా కేఎన్ఆర్ అంటేనే ఒక డిమాండ్ ఉన్నటువంటి స్కూల్ అని చెప్పొచ్చు. తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఇక్కడ ఈ స్కూల్లో చేర్చడానికి ఇష్టపడతారు. అదేవిధంగా ఈసారి ప్రత్యేకించి కూడా 151,000 చిల్లర విద్యార్థులు కొత్త అడ్మిషన్స్ రావడంలోనే రాష్ట్రంలోనే 4వ స్థానం నెల్లూరు జిల్లా కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మనబడి జ్ఞాన ఏదైతే పూర్తి స్థాయిలో టీచర్స్ ద్వారా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు. కొత్త అడ్మిషన్స్ కొరకు కూడా పిల్లల్ని మా స్కూల్లో చదివించండి, కార్పొరేట్ విద్యను తల్లిదండ్రులుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక అవేర్నెస్తో స్కూల్స్, ప్రభుత్వ స్కూల్లో పిల్లలు చేర్చడానికి తల్లిదండ్రులు అయితే ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఏదైతే ఈరోజు ఓపెన్తో పూర్తి స్థాయిలో విద్యార్థులంతా కూడా స్కూల్స్కి వచ్చేటువంటి పనిలో పడ్డారు. ఈరోజు మధ్యాహ్నం మిత్రా కిట్లు కూడా పంపిణీ కార్యక్రమం కూడా ఉండబోతా ఉంది. ఓ టు యూ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.